ఈ అనుమానాస్పదంగా ఫీల్ అయిన వాళ్ళు, అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి, డాక్టర్లకి వారి బాధ్యతకి ఈ అంశాన్ని వదిలేసి ఉన్నట్టయితే వాస్తవాలు ఎప్పుడో బయటకు వచ్చుండే. కానీ ఏం చేశారు వీళ్ళు? ఆ దిశగా కాకుండా దీన్ని ఒక సంచలనాత్మకంగా మార్చడం ద్వారా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఎలివేషన్ రప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ మాట్లాడకపోతే మనం ఎక్కడ వెనకబడిపోతాము అని చెప్పనే ఒక విధమైన రేస్ మొదలైంది. అంటే అతని మరణం ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తే ఆ ఎమోషన్ ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఎవరికి వాళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీకి మేమే ఛాంపియన్లు అని చెప్పని ఎమర్జ్ అవడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రాసెస్ లో భాగంగానే కేఏ పాల్ను చూసాం. కేఏ పాలు ఒకనాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్త ప్రబోధకుడు, దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు అతనితో పాటు డయా షేర్ చేసుకునేవాళ్ళు. అటువంటి స్థితి నుంచి ఇవాళ కేఏ పాల్ తన ప్రభావాన్ని కోల్పోయాడు. ఆ కోల్పోయిన నేపథ్యంలో రాజకీయంగా రకరకాల ప్రయోగాలు తను చేస్తూ ఉన్నాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా ప్రజల నుంచి కనీస మాత్రపు స్పందన కూడా వ్యక్తం కావటం. అటువంటి కేఏ పాల్కు ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఏర్పడింది. రాజకీయంగాను సక్సెస్ కాలేకపోతున్నాను. ఒకనాడు నేను వెలిగిన ఆ ప్రభ ప్రపంచ వ్యాప్తంగా నాకున్న గుర్తింపు, ఒకనాడు సొంత బోయింగ్ విమానం కలిగి ఉన్న నేను ఇవాళ ఆ స్థాయి ప్రభావాన్ని కోల్పోయానే. మళ్ళీ తిరిగి ఎలా రీగైన్ అవ్వాలి, మళ్ళీ తిరిగి ఎలా పాపులర్ అవ్వాలి, ఇక్కడున్న క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తానికి నేను కనీసం ప్రపంచవ్యాప్తంగా వదిలిపెట్టేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీకి అయినా సరే నేను ఒక ఛాంపియన్ గా ఎమర్జ్ అవ్వాలనే తాపత్రయం అవుతుంది.